Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is true heroes. True heroes. నిజమైన నాయకులు. Text is from Letter to the Hebrews, chapter 11, verses 37 to 38. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37 నుంచి 38 వరకు చదువుకుందాం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వాక్య భాగంలో త్రూ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ ద నేమ్డ్ పీపుల్, ద నేమ్డ్ హీరోస్ in Hebrew 11:32 to 40 stayed true to their convictions. దేవుని వాగ్దానం నమ్మి విశ్వసించి ఇందులో పేర్కొబడిన వారు, వారి పేరు అందులో లేవు, అయినప్పటికీ కూడా they stayed true to their conviction. నమ్ముకున్న నిజాలకు వారు కట్టుబడి ఉన్నారు. వాక్య భాగంలో మరికొందరు అన్నాడు. 2 కేటగిరీస్ మనం చూస్తాం. విశ్వాసం ద్వారా నీతి కార్యము జరిగించారు, వాగ్దానం పొందారు, సింహ నోళ్ళు మూశారు, అగ్ని బలము చల్లార్చారు, కటుక ద్వారా తప్పించుకున్న బలహీనలను బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులై అన్యులైన పారద్రోలారు. మరికొందరు అన్నేమ్డ్ హీరోస్, వారైతే దేని వాగ్దానం నమ్మారు, విశ్వసించారు, పొందకపోయినప్పటికీ కూడా ఈ శ్రమను పొందడానికి వెనకాడలేదు వారు. Some people paid with their lives. They are described as people of whom the world was not worthy. అటువంటి వారికి ఈ లోక యోగ్యమైన కాదనే విషయాన్ని హెబ్రీ పత్రిక ప్రస్తావిస్తున్నాడు. వారి ప్రాణం తృణప్రాయంగా ఎంచుకున్నారు, ప్రాణం అర్పించారు, వాక్యభావంలో చంపబడిరి. చాలా శ్రేష్టమైన మాట. ఖడ్గముతో చంపబడిరి. They paid their lives. They refused to give into their persecution. శ్రమలలో వారు ఏమాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. Because their trust was in God. దేవుని విశ్వాసం ఉంచారు కాబట్టి వారు could not receive the promised inheritance. వాగ్దానం స్వాస్థ భూమిని పొందకపోయినప్పటికీ కూడా వారు వాగ్దాన ఫలాన్ని పొందకపోయినప్పుడు కూడా దూరం చూసి వందనం చేసి యాత్రికులను ప్రదేశమని ఒప్పుకున్నారు, వారు ప్రాణాలు అర్పించారు. సో గాడ్ డస్ నాట్ ప్రామిస్ బిలీవర్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్ అండ్ ట్రయల్. విశ్వాసులు శ్రమలకు బాధలకు నుండి వారు అవి కలగవు అనే విషయాన్ని దేవుడు ఎక్కడ ప్రస్తావించలేదు. ఈ లోకం శ్రమ కలుగును. ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ ట్రిబులేషన్. విశ్వాసకు శ్రమలు కలుగుతాయండి. శ్రమలు కలగవని దేవుడు ఎక్కడ చెప్పలేదు. బాధ కలగదని ఎక్కడ చెప్పలేదు. ఈ లోక శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి విశ్వాసులకు. అవన్నీ కూడా మనకు సంభవిస్తాయి. So faith in God's promises allows us to endure trial. దేవుని విశ్వాసము ఈ శ్రమను సహించడానికి మనకు దోహదం చేస్తుంది. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకోవచ్చు మీరు. కానీ ఇవన్నీ కూడా ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనం తాలుకొని మనం తడుగా నిలబడినప్పుడు మన విశ్వాసం అనేది అది పరీక్షించబడి మేలు విశ్వాసముగా రూపొందించబడుతుంది.
మన విశ్వాసం ఎలాంటిదని బహిర్గతం అవుతుంది బై ఎండ్యూరింగ్ ది ట్రయల్స్. సహించలేక మనం ఎదురు తిరిగితే నిజమైన మన విశ్వాసం ఎంత పేలవైనదో మనం తెలుసుకోగలం. కాబట్టి పిల్లరా, ఇలాంటి విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఆఫ్ హయ్యర్ వాల్యూ దాన్ మెటీరియల్ పొజిషన్ సచ్ as గోల్డ్ అండ్ సిల్వర్. ఇలాంటి విశ్వాసం బంగారం వెండి కంటే కూడా ఎంతో విలువైనది, అమూల్యమైనది. కాబట్టి నిజముగా వీరి పేర్లు రాయబడకపోయినప్పుడు కూడా వారు అన్నేమ్డ్ ట్రూ హీరోస్, నిజమైన పేర్కొనబడిన నిజమైన హీరోస్ వారు. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా పెంపొందించుకొని ప్రదర్శించడానికి, శ్రమలలో ప్రదర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపాభరితుడ యేసయ్య, మీకు స్తుతి స్తోత్ర తండ్రి. వాగ్దానం విశ్వసించి శ్రమలను తాలుకొని బాధలు సహించుకొని ప్రభువా విశ్వాసం కాపాడుకోవడానికి, విశ్వాసం నిరూపించుకోవడానికి కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, మీ ఆత్మీయ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.